హలో పీపుల్, హాయ్, దిస్ ఇస్ సౌమి తిరువిది అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను ఈరోజైతే మీకు నా హెయిర్ కేర్ వీడియో అయితే చూపిద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే హెయిర్ కేర్ ఇస్ సో మచ్ ఇంపార్టెంట్. బయట పొల్యూషన్ చాలా ఉంది, దానివల్ల క్లైమేట్ మారిపోతుంది, దానివల్ల హెయిర్ ఫ్రిజీనెస్ వచ్చేస్తుంది, అన్ని చాలా డ్యామేజ్ అనమాట. స్కిన్ డ్యామేజ్ అవుతుంది, ఫేస్ డ్యామేజ్ అవుతుంది, బాడీ డ్యామేజ్ అయిపోతుంది అనమాట. సో నేను నా లైఫ్లోకి హెయిర్ కేర్ ఎలా ఇంట్రడ్యూస్ అయిందంటే 10th వరకు నా హెయిర్ చాలా పొడుగ్గా ఉండేదన్నమాట. 10th తర్వాత ఇంటర్కి వెళ్తున్నప్పుడు నేను చైతన్య కాలేజ్ హాస్టల్ అనమాట. సో నా హెయిర్ అంత లెంత్ ఉంటే నేను మేనేజ్ చేయలేనేమో అనేసి మా మమ్మీ అయితే కట్ చేయించాను అనమాట ఇక్కడ వరకు. ఆ తర్వాత కూడా నాకు 10th తర్వాత ఇంటర్కి వెళ్ళిన తర్వాత కూడా నా హెయిర్ అయితే బాగా గ్రో అయింది, వాల్యూమ్ ఏం తగ్గలేదు, బాగుంది అనమాట. సో 10th తర్వాత బాగుంది, ఇంటర్లో బాగుంది, బట్ డిగ్రీకి నేను మైసూర్ దగ్గర చెన్నపట్నంలో జాయిన్ అయ్యాను. సో అప్పుడు ఏంటంటే నాకు ఆ వాటర్ అనేది సెట్ కాలేదు, అస్సలు సెట్ కాలేదు. ఫేస్ పైన పింపుల్స్ వచ్చేసేవి, తర్వాత హెయిర్ ఫాల్ వచ్చేసేది. అండ్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, నా హెయిర్ అయితే చాలా రాలిపోయింది అనమాట. సో అప్పుడైతే నేను డిసైడ్ అయ్యాను, ఇదేదో చాలా తేడాగా ఉంది మన బాడీతో, మన హెయిర్తో అంతా. సో హెయిర్ కేర్ అయితే స్టార్ట్ చేసుకుంటే మంచిది అని. బట్ హాస్టల్లో ఉంటాం కాబట్టి ఆయిల్ నాకు అక్కడ పారాషూటే యూజ్ చేసేదాన్ని. బట్ ఇంటికి వచ్చినప్పుడు అంతా నేను ఏం చేసేదాన్ని అంటే పారాషూట్ ఆయిల్నే యూజ్ చేసేదాన్ని. బట్ దాంతో ఏం చేసేదాన్ని అంటే పారాషూట్ ఆయిల్ తీసుకొని మెంతులు, తర్వాత కరివేపాకు, ఆనియన్, అలోవెరా, తర్వాత మందారం ఆకులు ఇవన్నీ వేసి బాయిల్ చేసుకొని అప్లై చేసుకునేదాన్ని. సో అలా కొంచెం అంటే అదే నా స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ హెయిర్ కేర్ అనమాట. రోజు నైట్స్ జడ అల్లుకొని పడుకుంటాను అనమాట. ఎందుకంటే నేను రోజంతా పోనీటైల్లోనే ఉంటాను, బికాజ్ హెయిర్ నాకు టైట్గా అల్లుకోవడం రాదు. సో పోనీటైల్లోనే ఉంటాను. బట్ నైట్ అయితే పడుకుంటాం కదా, ఇలా దొల్లినప్పుడు హెయిర్ అనేది ఏమవుతుందంటే తునిగిపోతాయి, అంటే విరిగిపోతాయి అనమాట. సో నేను ఇలా కాదు అని చెప్పి రోజు నైట్స్ అల్లుకుంటాను. సో మీరు కూడా జడ అల్లుకోండి. అండ్ కొంతమంది చెప్తారు ఆయిల్ బాగా పెట్టుకోండి అని. అండ్ వాళ్ళ ఒక్కొక్కరు ఒపీనియన్ ఒక్కొక్కటి. నేనైతే ఆయిల్ పెట్టుకొని బయటకైతే వెళ్ళలేను. మేబీ చిన్నప్పుడు ఆయిల్ రోజు పెట్టుకుంటుంది కాబట్టి హెయిర్ చాలా మందంగా ఉండదేమో, అది కూడా కరెక్టే అయ్యుండొచ్చు. బట్ నా కేసులో అయితే నేను ఆయిల్ పెట్టుకుంటే నాది ముందే ఆయిలీ ఫేస్, ఇక్కడ కూడా ఆయిల్ ఉండే దానివల్ల మొత్తం ఆయిలీ క్లమ్జీ అయిపోతుంది అనమాట నా ఫేస్ మొత్తము. సో నాకు ఆయిల్ ఇష్టం లేదు. సో ఈ రోజు నేను నా హెయిర్కి ఏం అప్లై చేసుకోబోతున్నాను అన్ని మీరు ఈ వీడియోలో అయితే డీటెయిల్గా చూడొచ్చు. అండ్ ఇప్పుడు నేను ఫస్ట్ అయితే ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. అయితే నేను చెప్పాను కదా అవన్నీ వేసుకొని కాంచుకున్న ఆయిల్ ఉన్నదని. సో నేను ఆయిల్ అయితే హెయిర్కి అప్లై చేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను హెయిర్కి ఆయిల్ అయితే అప్లై చేసేసుకున్నా. అండ్ 1 hour అయితే దీన్ని ఏం కదిలించాను అనమాట, నీట్గా ఆయిల్ అంతా బాగా అబ్జర్వ్ అవ్వాలనేసి. అండ్ మీకు ఒకవేళ టైం ఉంటే ముందు రోజు నైటే కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. నిన్న నైట్ నేను మర్చిపోయాను ఆయిల్ అప్లై చేసుకోవడం. సో ఇప్పుడైతే అప్లై చేసుకున్నాను. సో ఇప్పుడైతే నేను 4 eggs తీసుకుంటున్నాను అనమాట. 4 eggs తీసుకొని పగలగొట్టుకుని ఓన్లీ ఎగ్ వైట్ అయితే తీసుకుంటాను, ఎల్లో తీసుకోవట్లేదు. ఎందుకంటే ఎల్లో పూసుకుంటే ఇంకా హెడ్ బాత్ చేసిన తర్వాత కూడా స్మెల్ వస్తూనే ఉంటుంది. సో ఎగ్ వైట్ మాత్రమే తీసుకుంటున్నాను నేను. సో ఇదంతా ఎల్లో అనమాట, 4 egg whites ఎల్లో, అండ్ ఇదైతే ఎగ్ వైట్. అండ్ ఇప్పుడైతే నేను ఇదైతే హెయిర్కి అప్లై చేసుకుంటా. అండ్ సో ఇప్పుడైతే నేను ఎగ్ వైట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. సో మా మమ్మీ ఎలా పెడతారంటే ఒక్కొక్క పాయ తీసి ఎగ్ వైట్ అప్లై చేసుకుంటూ మసాజ్ చేసుకుంటూ వస్తారు. అండ్ ఓన్లీ రూట్స్కి ఎక్కువ పూస్తుంది అనమాట, అంటే కింద లెంత్కి అయితే తక్కువ పూస్తారు. అండ్ మీరు కూడా పెట్టుకునేటప్పుడు రూట్స్కి బాగా పెట్టుకోండి. అండ్ హెయిర్కి కూడా పెట్టుకుంటే చాలా మంచిది. అండ్ ఎగ్ వైట్లో ఎలా అయినా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మనకి బెస్ట్ అనమాట. సో ఇదైతే షీకాయ పౌడరు. సో దీంట్లో అయితే మేము మెంతులు, షీకాయ, కుంకుడుకాయ, తర్వాత నిమ్మకాయ తొక్కులు, తర్వాత మందారం ఆకులు అయితే వేసుకొని అంటే ఎండబెట్టుకొని వేసి పొడి చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడైతే నేను హెడ్ బాత్ దీంతో చేస్తున్నా, షాంపూ యూజ్ చేస్తలేను, ఓన్లీ షీకాయతో అయితే చేసుకుంటున్నా. ఎందుకంటే ప్రీవియస్గా అంటే నా 10th వరకు అయితే నేను హాస్టల్లో జాయిన్ అవ్వక ముందు వరకు మా ఇంట్లో షీకాయతోనే స్నానం చేయించేవాళ్ళు. సో వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను నేను.
అంటే మనం షీకాయ కలుపుకున్న తర్వాత కొంతసేపు నానాలన్నమాట. నానితే బురుగు కూడా వస్తుంది, లేకపోతే చాలా అండ్ దీని ప్రాసెస్ కూడా చాలా ఎక్కువ అండ్ కంట్లోకి పోతే కూడా చాలా మంటగా ఉంటుంది. వాష్ చేసుకుంటే మీకు షాంపూ లాగా భిన్న బురుగు రాదనమాట, ఎక్కువ రుద్దాలి, హ్యాండ్స్ కూడా చాలా పెయిన్ వస్తుంది. బట్ మనకు రిజల్ట్ కావాలంటే తప్పదు. హెయిర్ వాష్ చేసుకొని వచ్చిన తర్వాత వీడియో చూపిస్తాను ఎలా ఉంది అనేసి. అయితే హెడ్ బాత్ చేసుకొని వచ్చేసాను అనమాట షీకాయ యూజ్ చేసేసి. సో మీకైతే నేను హెయిర్ చూపిస్తాను డ్రై చేశాక కూడా, అండ్ ఇప్పుడు కూడా నేను చూపిస్తాను ఒకసారి మీకు. సో స్మెల్ కూడా మంచిగా ఉందన్నమాట నా హెయిర్ అయితే. సో ప్రెసెంట్ ఇప్పుడైతే ఇలా ఉంది. అండ్ మీకు అక్కడక్కడ షీకాయ పార్టికల్స్ అయితే ఉంటాయి, అదేం చేయలేరు. అండ్ మీరు బాగా దూకున్నాక అదైతే వెళ్ళిపోతుంది. అండ్ మోస్ట్లీ హీట్ అయితే అవాయిడ్ చేయండి. లైక్ డ్రైయర్స్ కానీ హీట్ ఏంటి స్ట్రైట్నర్స్ అలాంటివి యూజ్ చేస్తుంటే మాత్రం కొంచెం అవాయిడ్ చేయడమే బెస్ట్. ఎందుకంటే నేను కూడా డిగ్రీలో ఉన్నప్పుడు ఎక్కువ యూజ్ చేశాను. మేబీ దానివల్ల కూడా నాకు హెయిర్ ఫాల్ ఎక్కువ అయిండొచ్చు, ఎందుకంటే అది కూడా కరెంటే కదా. సో ఈ గీజర్స్ కానీ ఇవన్నీ కూడా కరెంట్ కాబట్టి నాకు నా హెయిర్కి ఏమన్నా ఎఫెక్ట్ ఇస్తుందా అని నాకైతే డౌట్. సో ఇప్పుడైతే నేను హెయిర్ని అయితే నార్మల్గా ఇలా క్లాత్తో అయితే ఫస్ట్ డ్రై చేసేసుకుంటాను నీట్గా. అండ్ కొంతమంది రబ్ చేయకూడదు ఇది అంటారు, బట్ నేనైతే చేస్తాను. ఇదైతే నా సైడ్ నుంచి నేనైతే ఇలానే చేస్తాను. షీకాయ పార్టికల్స్ ఉంటాయి కదా, అవి కూడా ఏమి ఉండవు, నీట్గా క్లీన్ అయిపోతుంది. సో నేను నా హెయిర్ డ్రై అయ్యాక, అంటే డ్రై అయితే కాదు కొంచెం డ్రై అయ్యాకైతే మీకు చూపిస్తాను నా హెయిర్ ఎలా ఉంది అనేసి. సో ఇప్పుడైతే నేను హెయిర్ని అయితే వెట్గా ఉన్న హెయిర్ని డ్రై చేసుకొని లైట్గా కూమ్ చేసుకున్నా. అది కూడా ఎందుకంటే వెట్గా ఉన్నప్పుడు ఇలా ఉండలుగా ఉంటుంది కదా, అది రిమూవ్ చేసుకోవడానికి జస్ట్ ఊరికే అలా కూమ్ చేసుకున్నా. అండ్ నా హెయిర్ చూడండి ఇప్పుడు. అండ్ మీరు చూస్తున్నట్లయితే నా హెయిర్ కాస్త స్మూత్ కూడా అవుతుంది అనమాట. ఏ షాంపూ యూజ్ చేయలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఓన్లీ షీకాయ మాత్రమే యూజ్ చేసి వాష్ చేస్తాను. నేను నార్మల్గా సీరం యూజ్ చేస్తాను అనమాట. ఇక్కడైతే నాతో ప్రెసెంట్ సీరం లేదు కాబట్టి నేను యూజ్ చేస్తలేను. అంటే నేను ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి నాకు సీరం అవైలబిలిటీలో లేదు కాబట్టి నేను యూజ్ చేస్తలేను. మీ దగ్గర ఏదైనా సీరం మంచి సీరం ఉంటే హెయిర్కి అయితే అప్లై చేసుకోండి. అండ్ మీరు ఏదైనా హెయిర్కి హీట్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నప్పుడు కూడా హీట్ ప్రొటెక్షన్ సీరమ్స్ అయితే యూజ్ చేయండి. సో దట్ మీకు ఏంటంటే హెయిర్ ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ టైం మీకు నేను నా హెయిర్కి నేను ఇంకా ఏమేమి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను, ప్రోడక్ట్స్ అంటే హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ ఏమేమి యూజ్ చేస్తాను, లైక్ ఫ్లేక్ సీడ్స్ని బాయిల్ చేసుకొని ఆ జెల్లీ సబ్స్టెన్స్ని హెడ్కి యూజ్ చేస్తాను అనమాట. అండ్ లేకపోతే అదేంటి మెంతుల్ని నానబెట్టుకొని అది మార్నింగ్ మిక్సీకి వేసుకుని అది కూడా పెట్టుకుంటా. అలాంటివి ఏమైనా చేసినప్పుడు మీకు పెడతాను. ఈవెన్ అలోవీరాని కూడా నేను పెట్టుకుంటాను అనమాట. సో అలా ఏమైనా చేసినా కూడా నేను మీకు షార్ట్స్లో అయితే ఇంకా అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.